నమస్తే. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు అశ్వమిత్ గౌతమ్. తను చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ప్రాచుర్యంలోకి రావడమే కాకుండా అతని మీద చేసిన వీడియోలు, విమర్శలు, ట్రోలింగ్స్తో చాలా చర్చనీయాంశమైంది ఈ పేరు. నేను సాధారణంగా కులం, మతం, రాజకీయ ప్రస్తావనలకు దూరంగా ఉంటాను. అయితే నేటి అంశం వాటితో కొంతవరకు ముడిపడి ఉన్నా సరే సాధ్యమైనంత వరకు వాటి ప్రస్తావనలు తగ్గిస్తూ మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇంతకీ ఎవరి అశ్వమిత్ గౌతమ్? అదే నేటి అంశం. అశ్వమిత్ గౌతమ్ లక్నోలో ఒక పేద దళిత కుటుంబంలో పుట్టిన 14 సంవత్సరాల విద్యార్థి. సాధారణంగా ఈ వయసు పిల్లలు స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, హోంవర్కులు చేసుకోవడం, ఆటలు, మహా అయితే స్మార్ట్ ఫోన్స్. కానీ అశ్వమిత్ గౌతమ్ చిన్నప్పటి నుంచి చాలా విభిన్నమైన కుర్రవాడు. చిన్నప్పటి నుంచి పుస్తకాలను ఎంతో ఇష్టంగా చదవడానికి అలవాటు పడినవాడు. దేశ చరిత్ర గురించి, స్వతంత్ర సంగ్రామం గురించి, భగత్ సింగ్ లాంటి స్వతంత్ర పోరాట యోధుల జీవిత చరిత్రలు, అంబేద్కర్ రచనలు, చివరికి రాజ్యాంగంతో సహా అతను చదివాడు. తను ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద స్పందించడం మొదలుపెట్టాడు, ప్రశ్నించడం మొదలుపెట్టాడు. పేదరికం, ఆరోగ్యం, ప్రాథమిక విద్య, నిరుద్యోగం, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాలు, వీటన్నిటి గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అలాగని ఎవరిని తిట్టలేదు, అరిచి గీపెట్టలేదు. చాలా సున్నితంగా, ఎంతో సంస్కారవంతంగా అతను స్పందించాడు, ప్రశ్నించాడు. అదే అతనికి ఇన్స్టాగ్రామ్లో లక్షలాది ఫాలోవర్స్ని తెచ్చిపెట్టింది. అదే అతన్ని ఎన్నో విమర్శలకు గురి చేసింది, ఎంతో ట్రోలింగ్కి గురి చేసింది, ఎన్నో తిట్లకు గురి చేసింది. దళిత కుర్రవాడు అయ్యుండి ప్రభుత్వాలను విమర్శించడమా? ఇటువంటి వాళ్ళు ఉరి తీయాలి అనేంత వరకు వెళ్ళాయి ఆ విమర్శలు. చివరికి అతని మీద పోలీస్ కేసు అయింది. కొన్ని గంటలు స్టేషన్లో నిర్బంధించారు. మైనర్ అని తెలుసుకొని వదిలేశారు. కానీ ఇక ముందు వీడియోలు చేయొద్దని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లోని దాదర్పూర్ అనే ఊరిలో ముకుత్ మణి యాదవ్, సంత్ సింగ్ యాదవ్ అనే ఇద్దరు కథకులు భగవద్గీత మీద ప్రసంగం చేస్తూ ఉండగా ఆ గ్రామంలోని కొంతమంది వీళ్ళు బ్రాహ్మణులు కాదని తెలుసుకొని వాళ్ళ మీద దండెత్తారు. వాళ్ళని అవమానించారు, కొట్టారు, గుండె గీయించారు, బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. చివరికి బ్రాహ్మణులు తప్ప అన్య కులస్తులు పురాణాల గురించి మాట్లాడకూడదని హెచ్చరించారు. అశ్వమిత్ దీని మీద స్పందించాడు, రీల్ చేశాడు. అంతే, విమర్శలు వెల్లువెత్తాయి, తిట్లు షరా మామూలే. ఇంత చిన్న వయసులో చదువుకోకుండా ఎందుకు నీకు ఇటువంటి పనులని కుహానా పెద్ద మనుషులు పోవచ్చు. నిజమే, వీళ్ళందరికీ ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. విశ్వామిత్రుని కూడా శ్రీరాముడు యాగరక్షణకై వెళ్ళినప్పుడు అతని వయసు 13 సంవత్సరాలే. కంసుడిని చంపినప్పుడు శ్రీకృష్ణుని వయసు 12 సంవత్సరాలే. కురుక్షేత్రంలో పద్మవ్యూహంలో ఏం చెయ్యాలో తెలియక పాండవులు కొట్టుమిట్టాడుతుంటే పద్మవ్యూహాన్ని ఛేదించుకొని ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణ, భూరిశ్రవస, శల్య, శకుని, దుశ్శాసన, లక్ష్మణ కుమార లాంటి యోధులు మూకుముడుగా వస్తే వాళ్ళని చీల్చి చెండాడి నిగ్రహించినప్పుడు అభిమన్యుని వయసు 16 సంవత్సరాలే. హిందూ ధర్మ పునరుద్ధరణకై భారతదేశం అంతా కాలినడక నడిచి దేశం నలుమూలలా పీఠాలు స్థాపించిన జగద్గురు శంకరాచార్యులు వారు సన్యాసించింది 8 సంవత్సరాలకే. భగవానుగా ప్రసిద్ధులైన రమణ మహర్షి ఆత్మసాక్షాత్కారం పొంది ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆయన వయసు 15 సంవత్సరాలే. సర్వమత సమ్మేళనంలో హిందూ మతం గురించి ప్రపంచమంతా గుర్తింపు తీసుకొచ్చిన వివేకానందుడికి ఆ దిశగా అడుగులు పడినప్పుడు అతను స్కూల్లో చదువుకుంటున్న కుర్రవాడే. వివేకానందుని బోధలతో ప్రేరణ పొంది మానవ సేవ చేయాలని తరువాత కాలంలో ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన కమ్యూనిస్టు మేధావిగా గుర్తింపు పొందిన ఎంఎన్ రాయ్ తన కార్యకలాపాలు మొదలుపెట్టింది కూడా విద్యార్థి దశలోనే, స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే.
జలియన్ వాలాబాగ్ ఉదంతంతో చలించుకుపోయి భారతదేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలు అర్పిస్తానని ప్రతిజ్ఞ చేసినప్పుడు భగత్ సింగ్ వయసు 12 సంవత్సరాలు. భారతరత్న పొందిన సచిన్ తెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది స్కూలు చదువుకుంటున్న రోజుల్లోనే. పురాణ ఇతిహాసాలలో చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి ఎందుకు అశ్వమిత్ గౌతమ్ని ఇలా అనడం? ఇదే పెద్ద మనుషులు అశ్వమిత్ కంటే చిన్నవాడైన కృష్ణ భక్తుడైన అభినవ్ అరోరాని అతని ప్రవచనాలు విని ఎన్నో ప్రశంసలతో ముంచెత్తారు. ప్రశంసించిన వాళ్ళలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. నిజానికి అభినవ్ అరోరా మాట్లాడినవన్నీ స్క్రిప్టెడ్ మాటల్లా అనిపిస్తాయి అతని వీడియోలు చూస్తే. అన్ని రకాల వీడియోల్లోనూ అతను చెప్పే విషయము చివరికి పదాల కూర్పుతో సహా బట్టి పట్టినట్టుంటాయి. అతన్ని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు తన తండ్రి వైపు చూస్తాడు సమాధానం కోసం. కానీ బెంజ్ కారులో వచ్చి భగవంతుడి గురించి ప్రవచనాలు చెప్పే అభినవ్ అరోరాకి ప్రశంసలు. వర్షం పడితే కారిపోయే ఇంట్లో ఉండి సామాజిక అంశాల మీద స్పందిస్తున్న అశ్వమిత్ గౌతమ్కి విమర్శలు, పోలీస్ కేసులు. మొన్న జనవరి నెలలో అశ్వమిత్ గౌతమ్ ఒక వీడియో చేశాడు. డిసెంబర్ నెలలో భారత ప్రధాని ఓమన్ వెళ్ళినప్పుడు కొన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. అందులో హలాల్ నిబంధనలతో సరిపోయే మాంసపు ఎగుమతుల ఒప్పందం కూడా ఉంది. గోమాతను పూజించమని చెప్పే దేశంలో బీఫ్ ఎగుమతి ప్రపంచంలోనే అత్యధికంగా 3వ స్థానంలో ఉండడం గురించి అశ్వమిత్ గౌతమ్ ప్రస్తావించాడు. అందులో మరీ ముఖ్యంగా అత్యధికంగా 40 నుంచి 43% ఎగుమతులు ఉత్తరప్రదేశ్ నుంచే జరుగుతున్నాయని చెప్పి గణాంకాలతో సహా నిరూపించాడు. ఇంకేముంది? పోలీస్ కేసు. దీని మీద చాలామంది స్పందించారు, చాలామంది వీడియోలు చేశారు. అశ్వమిత్ గౌతమ్కి సపోర్ట్గా నిలబడ్డారు. ఎంతోమంది చెప్పారు 14 ఏళ్ల కుర్రవాడికి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు భయపడ్డాయి. దీనికి అశ్వమిత్ గౌతమ్ చాలా లోతైన సమాధానం చెప్పాడు. నాకు ఎవరైనా భయపడ్డారు అన్నది నిజం కాదు, నన్ను భయపెట్టాలని చూశారు అంటాడు. భయపడ్డా? అశ్వమిత్ గౌతమ్ మైనర్ అని కొన్ని గంటల్లోనే వదిలేసినా వాళ్ళ అన్నయ్య మీద మాత్రం కేసు పెట్టి ఒక రోజంతా ఉంచారు. ప్రతిరోజు వెళ్ళి సంతకం పెట్టమని చెప్పారు. నేను భయపడ్డాను, నిద్ర కోసం మాత్రలు వేసుకునే పరిస్థితికి వచ్చాను అని అశ్వమిత్ గౌతమ్ చెప్పాడు. కానీ వీడియోలు చేయడం అయితే మానలేదు. స్పందిస్తూనే ఉన్నాడు, ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఇక్కడ రాజకీయ నాయకులు ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి. అతి చిన్న వయసులోనే ఎంతో పరిణితిని, మేధస్సుని ప్రదర్శిస్తున్న అశ్వమిత్ గౌతమ్ని గుర్తించడానికి మనకి ఏ వడ్డొస్తుంది? అతని సామాజిక నేపథ్యమా, పేదరికంతో కూడుకున్న అతని ఆర్థిక నేపథ్యమా, లేకపోతే అతను చెప్తున్న విషయాలు మనకు నచ్చకపోవడమా, అతన్ని ప్రశ్నిస్తే తట్టుకోలేకపోవడం ప్రజాస్వామ్యమా, నిరంకుశత్వమా? ఏది ఏమైనా అశ్వమిత్ గౌతమ్ ఒక అపురూపమైన మేధస్సుతో కూడుకున్న విద్యార్థి. అతని మేధస్సుని, అతని పరిణితిని ప్రోత్సహించలేకపోయినా కనీసం ప్రశంసించడం మన ధర్మం, బాధ్యత కాదంటారా? మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.